నేచర్ ప్రజల్లో ఖచ్చితంగా నిజాన్ని చూపిస్తుంది. ఎట్లా అంటావు? నేచర్ కి నోరుందా చెప్పడానికి? ఎట్లా అంటావయ్యా అన్నారనుకోండి, ఒక మాట చెప్పున, సంవత్సరంన్నర క్రితం ప్రకృతి సహజం అని చెప్పడానికి ఎంత కష్టపడ్డాము, కానీ నేచర్ వచ్చి ఏం చెప్పిందంటే కరోనా అంది. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలంతా ఏం తేల్చారంటే దీనికి మందు లేదు అన్నారు. మరి ఎలా తగ్గుతుంది అంటే ఇమ్యూనిటీని పెంచుకోవడం తప్ప మార్గం లేదు అని చెప్పారు. ఇమ్యూనిటీ ఎలా వస్తుంది? కృత్రిమత్వాన్ని వదిలేసి సహజంగా బతకడం తప్ప మార్గం లేదని చెప్పారు. ఇప్పుడు వినపడింది చూడండి ప్రజలందరికీ, ఓహో మందుకు మీద కూర్చుంటే కుదిరేది కాదా, ముందు మన బాడీలో కెపాసిటీ ఉండాలా, ఇమ్యూనిటీ పెరగాలా అని ఎంతమంది ఆలోచిస్తున్నారు. ప్రకృతి నేర్పుతుందమ్మా. కరోనా కష్టమైంది, కానీ చీకటి తర్వాత వెలుతురుంటుంది అంటారే, చీకటి గర్భాన్ని చీల్చుకునే వెలుగు పుడుతుంది. అలాగే ఇక్కడ కరోనా గర్భాన్ని చీల్చుకొని పుట్టేది ఏంటంటే నేచురల్ లివింగ్ అనేటువంటిదే అవసరమైంది అని, వెలుగెత్తి నేచర్ చాటుతుంది అని. ఇలాంటిది వస్తుంది, మన వాళ్ళు మారుతారు. ఆ కండిషన్ కూడా, అవేర్నెస్ కూడా పెరిగి కనపడుతూ ఉందమ్మా. ఒకప్పుడు మాకు 10 మంది వచ్చేవాళ్ళు సలహా కోసం. ఇప్పుడేం చెప్తున్నాం వీడియోలో, నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమానికి రాకండి, అక్కడ 100 మంది అయ్యి చూడటం కుదరటం లేదు. చూసినా మేము చెప్పేది ఏంటంటే నీళ్లు తాగు, పళ్ళు తిను, కాయలు తిననే. కాబట్టి మేము చెప్పేది ఇంట్లో చేసుకోండి ప్లీజ్, మీ ఇల్లు హాస్పిటల్ అవుతుంది అంటున్నాం. అంటే ఒత్తిడి ఎంత పెరుగుతుంది? కారణం ఏంటి? అవేర్నెస్ ప్రజల్లో వస్తుంది, మార్పు వచ్చి తీరుతుంది, ఆరోగ్య సమాజ నిర్మాణం అవుతుంది.